మధ్యలోకి రాకండి రా. అందరికీ హాయ్, హ్యాపీ బోనాలు. యాక్చువల్గా ఇది బోనాలకి 1 డే బిఫోర్ అనమాట. సో బోనాల రోజున అప్లోడ్ చేయాల్సింది, కాకపోతే నాకు పిల్లలతో కాలేదనమాట, అందుకే అప్లోడ్ చేయలేదు. సో ఈ వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. సో సూర్యాంష్ని మధ్య మధ్యలో నేను పిలుస్తూనే ఉన్నా. సో నా వాయిస్ని అందరు ఇగ్నోర్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వానికి ఇన్స్ట్రక్షన్స్, నువ్వు ఎట్లా ఏం చేయాలి ఏంటిది అని చెప్పేసి అన్నీ చెప్తా ఉన్నామన్నమాట. సో స్కూల్ నుంచి రెడీ అయిన పోతురాజులందరూ అక్కడ డ్యాన్స్ చేస్తున్నారు అనమాట. సో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. సో అక్కకి తమ్ముడు ఖచ్చితంగా ముందు ఉండాలి కాబట్టి టీచర్స్ ఇప్పుడు అక్కలన్నమాట. సో స్టూడెంట్ అయితే పోతురాజు అనమాట మా సూర్యాంశ్. సో మా సూర్యాంష్కి చెప్పిన, ఇప్పుడు అమ్మవారు అక్క కదా బిడ్డ, అక్కకి తమ్ముడెవరు పోతురాజు కదా. సో అమ్మవారు అక్క అయినప్పుడు తమ్ముడు పోతురాజు కాబట్టి అక్క దగ్గరికి ఏ దుష్టశక్తులు రాకుండా తమ్ముడు పోతురాజు అక్కని కాపాడుతాడనమాట. సో ఇప్పుడు నువ్వు మీ మ్యామ్ వాళ్ళు అక్కలాగా బోనం ఎత్తుకున్నారు కాబట్టి నువ్వు తమ్ముడిలాగా పోతురాజు అయినావు కదా. సో నువ్వు అక్క వాళ్ళు ఎంబడే రావాలి, అంటే మీ మ్యామ్ వాళ్ళు ఎంబడే రావాలి, నువ్వు వాళ్ళ ముందే వెళ్ళాలి అని చెప్పాను అనమాట. అందుకే మా సూర్యాంశ్ నేను చెప్పినట్టయితే విన్నాడు అనమాట వాడు. సో అక్కడ కనిపిస్తున్నారు కదా, అక్కడ పిల్లలందరూ డ్యాన్స్ చేస్తున్నారు. కానీ నేను మా సూర్యానికి చెప్పినందుకు బోనం దించుకొని నైవేద్యం అమ్మవారికి ఎక్కించి శాఖ పెట్టిన తర్వాత కూడా వాడు అక్కడనే ఉన్నాడు అనమాట. ప్రిన్సిపల్ సార్ మేడం వాళ్ళందరూ అమ్మవారికి మొక్కుకొని శాఖ పెట్టిన దాకా అక్కడనే ఉన్నాడు. సో అక్కడి నుంచి స్కూల్కి బ్యాక్ వెళ్తున్నారు అనమాట. సో ఇది అయిపోగానే వెంటనే స్టార్ట్ అయిపోయినారు, ఎందుకంటే వేరే స్కూల్ పిల్లలు కూడా ఉన్నారనమాట, కాకతీయ స్కూల్. సో పోలీసు వాళ్ళు వచ్చేసారు అప్పటికే. సో మీరు స్టార్ట్ అయితే వాళ్ళు కూడా వస్తారంటే సరే అని చెప్పేసి ఈ స్కూల్ మాస్టర్ మైండ్ స్కూల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో సార్ వాళ్ళు పిల్లల్ని తీసుకొని స్టార్ట్ అయిపోయారు అనమాట. సో వాళ్ళతో పాటు సూర్యాంశ్ కూడా
బ్యాక్ స్కూల్కి వెళ్తుండో. సో చూడండి, మా చిన్నోడు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా ఎంజాయ్ చేస్తాడని. రెడీ చేసేటప్పుడైతే మాకైతే ఆకాశంలో ఉన్న చుక్కలన్నీ చూపించేసిండు, అంత ఏడ్చిండు. అసలు నేను సూర్యాంష్ని పోతురాజులాగా రెడీ చేసే వీడియో కూడా తీయాలి అని ఫుల్ ఆశ ఉండే నాకు. కానీ వాడు పెట్టిన టెన్షన్కి టార్చర్కి అసలు వీడియో స్టార్ట్ చేయలేదు నేను. సో ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, చాలా అంటే చాలా చాలా ఎంజాయ్ చేసిండు. ఈ టైంలో మా డాడీ ఉంటే మాత్రం ఒక రేంజ్ ఉండేది అసలు. కాకపోతే ఇప్పుడు డాడీ ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు, రావడానికి కూడా టైం పడుతుంది అనమాట. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. అండ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒక చిన్న కమెంట్ కూడా పెట్టండి మా సూర్యాంశ్ కోసము, ఈ చిట్టి పోతురాజు కోసం. వీడియో ఎట్లుందన్నది ఖచ్చితంగా కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో అయితే ఎండ్ వరకు వాచ్ చేయండి. ఓకేనా, బాయ్. బావా సూర్యాన్ చగో వాళ్ళనంటే కొట్టు కొట్టు. సూర్యాన్ అగో గర్ల్స్ ని కొట్టు, గర్ల్స్ ని కొట్టు కొట్టు కొట్టు. వాడు హ్యాపీగా ఉంటే చూడు బెట, వాడు హ్యాపీ
నన్ను. అక్క వాళ్ళకంటే ఇది వానికి ఇచ్చేసే బిడ్డ. కుషాల్ సూర్యాన్ చల్లు. సూర్యాన్స్ చదువుకునే స్కూలు మాస్టర్ మైండ్ స్కూల్ బడంగపేట అనమాట. సో చాలామందికి డౌట్, వీడికి ఆటిజం ఉంది అంటారు, మళ్ళీ స్కూల్కి పంపిస్తామంటారు. ఏది నిజం ఏది అబద్ధమని. నిజం చెప్పాలి అంటే ఆటిజం ఉన్న పిల్లల్ని నార్మల్ స్కూల్లో జాయిన్ చేసుకోరనమాట. కాకపోతే వీళ్ళ ప్రిన్సిపల్ సార్తో మాట్లాడినప్పుడు సార్ ఏమన్నాడంటే ఫస్ట్ 15 days పంపించండి, మీ బాబు నుంచి వేరే వాళ్ళకి ప్రాబ్లం లేదు, వేరే పిల్లల నుంచి మీ బాబుకు ప్రాబ్లం లేదు అంటే జాయిన్ చేసుకుంటామని. సో దేవుడి దయ వల్ల వీడెవరిని కొట్టాడు కాబట్టి వీడిని సార్ వాళ్ళు అయితే జాయిన్ చేసుకున్నారు, అడ్మిషన్ ఇచ్చారనమాట. సో ఇక్కడ ఏంటిది అంటే అమ్మవారి బోనాల డెకరేషన్ ఏదైతుందో అక్కడికి సూర్యాన్ని అమ్మవారి దగ్గరికి వెళ్ళి మొక్కుకో అంటే వాడు వెళ్ళి మొక్కుకున్నా అనమాట. సో 2 చేతులలో తాళ్ళు పెట్టి మొక్కుతుంటే కంఫర్ట్ లేదని భుజాల పైన వేసుకొని మరి మొక్కుతుండు. సో ఫస్ట్ దానికి మేము హ్యాపీ అనమాట. సో వానికి తెలిసింది ఇట్లా పట్టుకొని మొక్కడానికి రాదు అని. సెకండ్ వచ్చేసి పిల్లలందరూ మెడలో తాడేయి అంటే వానికి అర్థం కాలేదు. నేను చూపించిన ఇట్లా తాడేయాలి నాన్న అని చూపిస్తే ఆ తాడేయడం నేర్చుకుంటూ సెకండ్ అది. థర్డ్ వన్ వచ్చేసి బొట్టు పెట్టు అని ఒక అమ్మాయి అడిగింది. ఇప్పుడు వీడియోలో నెక్స్ట్ చూస్తారు మీరు. అది వానికి అర్థం కాలేదు, నేను చూపించిన ఇట్లా తీసి ఇట్లా బొట్టు పెట్టాలని అది కూడా నేర్చుకున్నాను అనమాట. సో ఇప్పుడు కనిపించిన గర్ల్స్ గ్యాంగ్ ఏదైతే ఉందో వాళ్ళు చిన్నోడిని పెట్టుకొని డాన్స్ చేసిరు. వీడియో అయితే వరకు చూడండి, మస్తుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బొట్టు పెట్టు సూర్యాన్, బొట్టు పెట్టు. ఫోటో అంటే దిగు, ఇట్లా నుంచో ఫోటో దింపుతా.